ఉపవాసం అంటే ఇట్లా తినుకుంటుంటారా? నేను తిండిపోతు అనుకుంటారు తెలుసా అట్లా చెప్తే. పాప ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి అంటుంది. నాకు శక్తి తక్కువ ఉండే పొద్దున, అందుకే ఎక్కువ తిన్నా. దేవుని జ్ఞానం చేసుకుంటేనే మొక్కుని తిన్నా. పూజ ఇందాక ఏమన్నా చెప్పు. ఫ్రూట్స్ కావాలని. ఫ్రూట్సా? ఒక్క ఉపవాసం కోసం అని చెప్పి జామ పండ్లు, యాపిల్, వాటర్ మిలాను, ఇంకా కనీసం ఒక 5-6 రకాల పండ్లు లిస్ట్ రాసుకొచ్చింది. అంటే నువ్వే చెప్పిన ఉపవాసం చేసే ఫ్రూట్స్ తినాలి ఖచ్చితంగా అని. డే ఎవరైనా కానీ ఫ్రూట్స్ తింటారు, నేను కాదనట్లే. అదే పనిగా ఇంకా పొద్దున ఎన్ని తినాలా, మధ్యాహ్నం ఎన్ని తినాలా, రాత్రి ఎన్ని తినాలా రాసుకుంటాడు. ఎవరైనా తింటారు, అన్ని ఫ్రూట్స్ తింటారు అసలు ఉపవాసం నాడు. తింటారు, ఎందుకు తినారు? ఎవరు తింటాడే? పొద్దున ఇప్పటికే ఒక చిన్నది బ్లాక్ కలర్ వాటర్ మిలాన్ ఉంటుంది చూడు, దానిలో సగం తినింది, 2 యాపిల్స్ తినింది. నేను తిండిపోతు అనుకుంటారు తెలుసా అట్లా చెప్తే. మళ్ళీ తిన్నావు కాబట్టి తిన్నా చెప్పి. తిన్నా అంటే నాకు ఆకలి వేస్తుంది, రాత్రి సరిగా తిన్నా అని చెప్పి. ఉపవాసం అంటే ఇట్లా తినుకుంటుంటారా? కొంచెం తినాలా, దేవుడు ధ్యానంలో ఉండాలా, దేవుని జ్ఞానం చేసుకుంటేనే మొక్కుని తిన్నా. పూజకు పెట్టినాకనే తిన్నా నేను. పూజ పెట్టినాక సగం పండు వాటర్ మిలాన్ తింటరా? సగం అంటే చిన్నదే వాటర్ మిలాన్, అదేం పెద్దగా ఏం లేదు. చిన్నది అంటే కనీసం ఒక 4 కప్స్ వచ్చింటది అది. ఇప్పుడు నేను తిన్నా అంటున్నావా నువ్వు? తిన్నామంటలేను, అన్ని తినకూడదు అంటున్నా. ఉపవాసం రోజు ఎట్లా తినాలంటే కడుపుకి ఎంత ఆసర ఉంటుందో అంత తినాలా, ఎంత శక్తి పడిపోతుందో అంత తినాలా. అంతేగాని ఇంకా తినకూడదు అని చెప్పినారు, ఓన్లీ పండ్లు తినమన్నారు అని చెప్పి. నాకు శక్తి తక్కువ ఉండే పొద్దున, అందుకే ఎక్కువ తిన్నా. మళ్ళీ సర్లే, ఇంకా పొద్దున తిన్న విధంగా ఇప్పుడు వద్దా? పొద్దున ఎప్పుడో తిన్నా, మధ్యాహ్నం 1 అవుతుంది నాకు. ఇప్పుడు బయటికి వచ్చినాను, ఆడ ఫ్రూట్ మార్కెట్ నుంచి ఇట్లా వెళ్తుంటే పాప ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి అంటుంది. ఫుడ్ తినడంలా నేను, అందుకు నాకు అవన్నీ కావాలా. సన్న అవుతున్నావా?